ఫ్రెండ్స్, ఇది కిష్టంపాలెం అనే ఊర్లో ఉన్న శివాలయం. ఇది మర్రి చెట్టు. ఇది ఏ చెట్టో తెలియదు, మర్రి చెట్టు. ఇది గుడి చేసే వాళ్ళ ఇల్లు. ఇది కొంచెం అడవి ప్రాంతం అనాలి. అంటే చుట్టూరా చెట్లు ఉంటాయి, ఇల్లులు అవే ఉండవు. ఆ చివర ఉంటాయి కానీ లోపలికి వెళ్తే ఇల్లు పొలాలన్నీ ఉంటాయి, ఇల్లు ఉండవు. అందుకని ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది కిష్టంపాలెం అనే గ్రామంలో ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి లోపలికి వెళ్దాం. ఇంత ఓపెన్ చేసలేదు, నేనే ఓపెన్ చేశాను. కొంచెం అటువైతే గుడి లోపలికి అడుగు పెడుతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇది నంది, అదేమో వినాయకుడు, అది అమ్మవారు అనుకుంటా, నాకు కూడా తెలీదు. మనం ఎక్కడ చూసినా శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ కొన్ని నెలలు ఇలాగా ఈ శివ రూపంలో దర్శనమిస్తాడు, కొన్నిసార్లు లింగ రూపంలో దర్శనమిస్తారు. అంటే ఎలా నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ గుడికి. ఇక్కడ మాత్రం నేను ఇన్ఫర్మేషన్స్ ఏం తెలీదు, కానీ నాకు తెలిసిందల్లా ఇక్కడ శివుడు శివరూపంలో దర్శనమిస్తున్నాడు. ఇది విచిత్రం ఏంటంటే, శివలింగము గట్టో తెలియదు కానీ ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు, మొత్తం 4 వైపులా దేవుడు, మధ్యలో ఏమో శివుడు ఉన్నాడు. వెనకాల మొత్తం చాలా దేవుళ్ళు ఉన్నారు. అసలు ఇది శివుడు మధ్య చుట్టూరా 4 దేవుడు. ఇది విచిత్రం. ఇది కిష్టంపాలెం అనే ఊర్లోకి వచ్చి కిష్టంపాలెం శివాలని అడిగితే ఒక వీధి చూపిస్తారు. వీధిలోకి వస్తే కొంచెం చుట్టూ చెట్లు ఉన్నట్టు ఉంటుంది. అటు లోపలికి వస్తే గుడి కనిపిస్తుంది, చిన్నదిగా గుడి. ఈ గుడిలో శివుడు ఎక్కడా లేనిది ఇలా దర్శనమిస్తారు. ఈ గుడి చూడాలనుకుంటే కిష్టంపాలెం వచ్చి రాజమండ్రి నుంచి స్ట్రైట్గా ఇప్పుడు గూగుల్లో కిష్టంపాలెం కొడితే వచ్చేస్తుంది. లేదంటే లైవ్ లొకేషన్ అని కిష్టంపాలెం వైపు వస్తే కిష్టంపాలెం అని చూపిస్తుంది. ఇది కిష్టంపాలెం ఊర్లోకి వచ్చి అడిగితే చెప్తారు కిష్టంపాలెం. ఇది చెరువు. ఇది ఇక్కడ చెరువు ఉంది. ఎవరైనా రావాలనుకుంటే రండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతలోపల సీ యూ, టాటా, గుడ్ బై.